మ్యారేజ్ మనం జస్ట్ మ్యారేజ్ అని మెన్షన్ చేస్తున్నారు. ఇది ఆంథ్రోపాలజీ సిలబస్ అన్నమాట. యూపీఎస్సీలో ఆప్షనల్ సబ్జెక్ట్గా ఉంటుంది. దాంట్లో మనకి ఈ కాన్సెప్ట్స్ అన్నీ చూసుకుంటే మనకి మ్యారేజ్ అనే టాపిక్ కవర్ అవుతుంది. సో అది సో మనం ఇదంతా చూసుకున్నాం కదా. నాయర్ ఫ్యామిలీ, మెట్రిలియన్ ఫ్యామిలీ, తాలికేటు కళ్యాణం. మనకి తాలికట్టు అని గుర్తుపెట్టుకున్నా చాలు. ఓకే, తాలికేటు కళ్యాణం. నెక్స్ట్ సెకండ్ అది వచ్చి ఇది రిచువల్ అనమాట. రిచువల్ హస్బెండ్. నెక్స్ట్ విజిటింగ్ హస్బెండ్ ఉంటారు. దాంట్లో సంబంధం. క్యాథలిన్ గౌ గారి ఆంథ్రోపాలజీ స్టడీ అనమాట. నాయర్స్ ఆఫ్ కేరళ. సో ఇవన్నీ ఒకసారి చూసుకోండి. క్యాథలిన్ గౌ గారు. ఓకే, సంబంధం దీని మీద క్వశ్చన్ వచ్చింది మనకి. సో మ్యారేజ్ అమాంగ్ ద నాయర్స్ ఆఫ్ కేరళ. మనకి ఇది మ్యారేజ్ డెఫినేషను క్యాథలిన్ గౌ గారిది చూసుకోండి. మోడర్న్ డెఫినేషన్ అనమాట. ఇది మనకి సంబంధం అనేది ఎట్లా ఉంటుంది అనేది కూడా ఒకసారి చూసుకోండి. ఇది ఇప్పుడు లేదులేండి, ఇంతకుముందు ఎట్లా ఆ స్టడీలో మనకి ఏముందో అది మనం చదువుకోవాలి ఎగ్జామ్కి. సో ఇది తాళి రైట్ అని ఉంటుంది, మనం చెప్పాం కదా. తాలికేటు కళ్యాణం. మనకప్పుడు టైటిల్ వస్తుంది, అమ్మ అని టైటిల్ వస్తుంది. అది కూడా గుర్తుపెట్టుకోండి, మనకి ఈజీనే కదా. అమ్మ అని టైటిల్ వస్తుంది తాలికేటు కళ్యాణం తర్వాత, ఫస్ట్ ప్రైమరీ మ్యారేజ్ తర్వాత. సో వీళ్ళు అప్పుడేంటి, మనం ఎవరితో కూడా లోయర్ కాస్ట్ వాళ్ళతో మనం రిలేషన్షిప్ పెట్టుకోకూడదు. ఇది మొత్తం అది ప్రొహిబిటెడ్ అనమాట. వాళ్ళని లోయర్ కాస్ట్ వాళ్ళతో రిలేషన్షిప్ పెట్టుకుంటే ఎక్స్కమ్యూనికేట్ చేస్తారు. ప్రీ బ్రిటిష్ టైంలో వాళ్ళని ప్రాపర్టీ గ్రూప్ నుంచి బయటికి పంపించేస్తారు. స్లావరీకైనా సోల్డ్ చేసేవాళ్ళు అంట. నెక్స్ట్ ఈవెన్ సో అది చూసుకోండి అంతా. ఇది మన క్యాథలిన్ గౌ గారు మనకి నాయర్స్ ఆఫ్ కేరళ అని స్టడీ చేస్తారనమాట. నాయర్స్ ఆఫ్ కేరళ. ఇది మనకి నాయర్ కమ్యూనిటీ అనే వాళ్ళు అసలు వారియర్ గ్రూప్ అనమాట. సో మనకి ఫస్ట్ ఇది 9th బెటాలియన్ ఆఫ్ మద్రాస్ రెజిమెంట్లో ఇది నాయర్ బ్రిగేడ్ ఆఫ్ ట్రావెన్కోర్ స్టేట్ ఫోర్స్ అనేది మెర్జ్ అవుతుంది. ఇదే ఓల్డెస్ట్ బెటాలియన్ ఇండియన్ ఆర్మీ అనమాట. సో వీళ్ళు వారియర్ కమ్యూనిటీ. క్యాథలిన్ గౌ గారు. సో ఆంథ్రోపాలజిస్ట్ అంటే ఎవరంటే వీళ్ళు స్టడీ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది ఫన్నీగా నార్మల్ పర్సన్ విజిట్ చేస్తారు, వాళ్ళు చంపడానికి వస్తుంటే పరిగిస్తూ వెళ్ళిపోతారు. కానీ ఆంథ్రోపాలజిస్టులు అనే వాళ్ళు అబ్జర్వేషన్స్ రాస్తారనమాట. ద ఇండిజినియస్ పాపులేషన్ ఆఫ్ దిస్ ఐలాండ్ హ్యాజ్ ఎ అక్యూట్ ప్రొపెసిటీ ఫర్ మర్డర్ అని చెప్పి ఇక్కడ ఉండే ఇండిజినస్ పీపుల్ అనేవాళ్ళు మర్డర్ చేయడానికి చాలా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారా అని చెప్పి రాసుకుంటున్నాడు. సో ఇది అబ్జర్వర్ ఎఫెక్ట్ అంటారు. వీళ్ళు చూడండి, కమ్యూనిటీ వాళ్ళు ఇక్కడ మోడర్న్ ఎమ్యూనిటీస్ అన్ని అంటే ఆధునిక సదుపాయాలన్నీ ఉంటాయి, అవి మొత్తం దాచిపెట్టేస్తున్నారు. ఆంథ్రోపాలజిస్ట్ వస్తున్నారని. సో మనం వాట్ ఈజ్ ఆంథ్రోపాలజీ, అది ఫన్నీ అనమాట. ఇది ఆంథ్రోపాలజీ అంటే ఏంటంటే సైంటిఫిక్ స్టడీ ఆఫ్ ఫిజికల్, సోషల్ అండ్ కల్చరల్ డెవలప్మెంట్ అండ్ బిహేవియర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ సిన్స్ దేర్ అపియరెన్స్ ఆన్ దిస్ ఎర్త్. దీన్ని ఆంథ్రోపాలజీ అంటారు. సో మనకి లిటరల్ డెఫినేషన్ వస్తే గ్రీక్ వర్డ్ అనమాట ఆంథ్రోపాలజీ అనేది. ఆంథ్రోపోస్ అంటే హ్యూమన్, లోగోస్ అంటే స్టడీ. టు స్టడీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ స్టడీ ఆఫ్ మ్యాన్ని ఆంథ్రోపాలజీ అంటారు. అది లిటరల్ మీనింగ్. సో ఇది మనకి ఫన్నీగా చెప్పాలంటే ఆంథ్రోపాలజిస్ట్ అంటే ఎవరంటే సమ్వన్ హూ సాల్వ్స్ ప్రాబ్లమ్స్ ఇన్ ఎ వే యూ డోంట్ అండర్స్టాండ్. ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారు కానీ మనకు అది అర్థం కాదు. ఇది చాలా ఇంపార్టెంట్ చూసుకోండి. ఏ పర్సన్ హూ డస్ ప్రిసిషన్ వర్క్ చేస్తారు ఆంథ్రోపాలజిస్ట్. దేన్ని బేస్ చేసుకుంటే అన్రిలయబుల్ డేటా. వాళ్ళ దగ్గర రిలయబుల్ డేటా ఉండదు. అది కూడా ఎవరు ప్రొవైడ్ చేస్తుంటారు? ఆ అన్రిలయబుల్ డేటా కూడా క్వశ్చనబుల్ నాలెడ్జ్ ఉండే వాళ్ళు ప్రొవైడ్ చేసింది. సో సి ఆల్సో జీనియస్ విజర్డ్ ఆంథ్రోపాలజిస్ట్ అనేవాళ్ళు. సో మనకి ఆంథ్రోపాలజీని అర్థం చేసుకోవాలంటే ఇది మార్గరెట్ మీడ్ గారు కల్చరల్ ఆంథ్రోపాలజిస్ట్. సో ఆంథ్రోపాలజీ అనేది మనకి ఓపెన్ మైండ్నెస్ ఉండాలన్నమాట. మనం ఫస్ట్ ఏం చేయాలి, వన్ మస్ట్ లుక్ అండ్ లిజన్. మనం చూడాలి, వినాలి, ఓపెన్ మైండ్నెస్ ఉండాలి. తర్వాత మనం రికార్డ్ ఇన్ అస్ట్రానమీస్ అండ్ వండర్ దట్ విచ్ వన్ వుడ్ నాట్ హ్యావ్ బీన్ ఏబుల్ టు గెస్. మనం గెస్ చేయకపోవచ్చు. మన పని ఏంటి, మనం ఓపెన్ మైండ్తో లుక్ అండ్ లిజన్. సో మనకి భగవద్గీతలో మనకి చూసుకుంటే దీన్ని సమదర్శనాహ అంటారు. ఇది మనకి చూసుకోండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు.
విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచ్చైవ స్వపాకే చ పండితాః సమదర్శినాః. అంటే ఏం లేదు, మనకి విద్యా వినయ సంపన్న అంటే మనకి విద్యా వినయం ఉన్నప్పుడు, మనం నాలెడ్జ్ని ట్రూ నాలెడ్జ్ని ఉన్నప్పుడు మనం ఈక్వల్ విజన్, అందరిని కూడా సమానంగా చూసే కెపాసిటీ వస్తుంది అనమాట. ఎవరినైనా బ్రాహ్మణుడైనా, ఆవునైనా, ఏనుగునైనా, కుక్కను తినేవాళ్ళైనా కూడా మనం సమదర్శిన. సో ఇది భగవద్గీత మనకి సోర్సు. ఈయన మనకి తెలుసు ఫ్రాన్స్ బోయస్ అనమాట, మనకి ఆంథ్రపాలజిస్టు. ఈసారి వచ్చి మనకి కాన్సెప్ట్ ఆఫ్ కల్చరల్ రిలేటివిజంని ఇంట్రడ్యూస్ చేస్తారు. కల్చరల్ రిలేటివిజం అంటే ఏం లేదు, మనకి కల్చర్స్ అనేవి కూడా అన్ని కల్చర్స్ ఈక్వల్ అనమాట. అండ్ దే షుడ్ బి అండర్స్టాండ్ ఇన్ దేర్ ఓన్ టర్మ్స్. ఆ కల్చర్తో మనం ఆ కల్చర్ ఎట్లా ఉందో అర్థం చేసుకోవాలి, కానీ కంపేర్ చేయకూడదు. నెక్స్ట్ ఈ రిజెక్టెడ్ ద వెస్ట్రన్ కల్చర్ ఈజ్ సుపీరియర్. వెస్ట్రన్ కల్చర్ అనేది సుపీరియర్ కాదు. సో నెక్స్ట్ ఏంటి, వెహిమెంట్లీ అపోజ్డ్ సైంటిఫిక్ రేసిజంని సైంటిఫిక్గా చెప్పడాన్ని ఫ్రాన్స్ బోయస్ గారు మనకి తీవ్రంగా ఖండించారనమాట. సో ఇది కల్చరల్ రిలేటివిజం, ఆ టాపిక్ చూసుకోండి ఫ్రాన్స్ బోయస్ గారిది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.